everyone. First of all, I want to tell something about been today. Actually, been అంటే మనకు కన్ఫ్యూజ్గా ఉంటుంది ఎప్పుడైనా. సో బీన్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి ఈరోజు క్లారిఫైగా విందాం. ఫస్ట్ హ్యావ్ హ్యాజ్ అనేవి తెలుసుకోండి. హ్యావ్ అనేది ప్లూరల్కి యూజ్ చేయాల్సి ఉంటుంది, హ్యాజ్ అనేది సింగులర్కి యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి హ్యావ్ వచ్చేసి ఐ యూ దే వి, హ్యాజ్ అనేది షీ హీ ఇట్ నేమ్కి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాస్ బిన్ థింకింగ్. షీ అంటే ఆమె, షీ హ్యాస్ బిన్ థింకింగ్ మీన్స్ ఆమె ఆలోచిస్తూనే. వినండి, ఇక్కడ నేను చెప్పినాం కాబట్టి ఆమె ఆలోచిస్తూనే ఉంది అని యూజ్ చేయాల్సి ఉంటుంది. బికాస్ here it took has because she means singular, that is why we took has only. Already I told has means singular, only she hit name. Next they అంటే ప్లూరల్ కాబట్టి they have తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ they have been writing, వారు రాస్తూనే ఉన్నారు. been అంటే నేను రావచ్చు ఖచ్చితంగా, వారు రాస్తూనే ఉన్నారు. నెక్స్ట్ we have been teaching తెలుగు, you means plural, already we took have. మీరు తెలుగు బోధిస్తూనే, వీరంటే చెప్పడం కానీ ఆల్రెడీ బోధిస్తూనే ఉన్నారు. నెక్స్ట్ రోహిత్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. రోహిత్ అంటే నేమ్ కాబట్టి నేమ్ ఆల్రెడీ ఇక్కడ హ్యాస్ ఆల్సో నేమ్ కాబట్టి రోహిత్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. రోహిత్ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. ఈ విధంగా బీన్ అనేది ఎప్పుడైనా కూడా ఒక పని కంటిన్యూస్గా జరిగితే బీన్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎనీ డౌట్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ మే కామెంట్స్.